ప్రజలందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ రంజాన్ ముస్లిమ్స్ వాళ్ళందరికీ కూడా సంబరమైన పండగ. అందరం కూడా ఆనందంగా మొన్న ఉగాది రోజు కూడా ఆనందంగా గడుపుకున్నారు. ఇప్పుడు రంజాన్ పండగ కూడా అందరూ ఆనందంగా గడుపుకోవాలని చెప్పని ఆ అల్లాకి ఆ భగవంతునికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దయచేసి మీరు ఎవరు కూడా తప్పు పట్టకూడదు. మనుషులంతా ఒక్కటే, మతాలు మనం పెట్టుకున్నవే. అందరూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. నేను చెప్పే ముఖ్య విషయాలు ఏంటంటే, నేను ఈ అందరికీ ఖుదాఫీజ్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. భగవంతుడు అందరికీ ఒక్కడే. అల్లా అన్న ఆయనే, జీసస్ అన్న ఆయనే, పరమేశ్వరుడు అన్న ఆయనే. అందరికీ భగవంతుడు ఒక్కడే. మనం పెట్టుకున్న పేర్లు ఏంటంటే కులాలను బట్టి, మతాలను బట్టి, మనుషుల భాషలను బట్టి, మనసులో ఉన్న అంతరార్థాలను బట్టి మనం పెట్టుకున్న పేర్లు ఇవి. మీకు ఈ దేవుడు, మాకా దేవుడు, మాకా దేవుడు అని. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే. అది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన విషయం. మనకి 100 మంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే, అంతే. ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్య విషయాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నేను తిరుపతికి వస్తున్నాను అని తెలియజేసి ఆయన తిరుపతికి వెళ్తున్నారు. కానీ తిరుపతిలో ఎన్ని రకాల అనర్థాలు జరుగుతున్నాయనేది ఆయనకి తెలీదు, ఎవరికి తెలీదు. ఒకటి ఏంటంటే, అక్కడ పెట్టే భోజనాలు మీరు సడన్గా వెళ్ళి చూడండి సార్. మీరు అట్లా చెప్పి వెళ్ళారనుకోండి, అక్కడ ఏం వంట చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అసలు రుచికరమైన భోజనమే కాదది. మేము 2 రోజులు ఉన్నాము, 2 రోజులు తిన్నాము తిరుపతి వెళ్ళి. నీళ్లు సాంబారు, పచ్చడి చూస్తే వేరుశెనక్కాయల పచ్చడి, అదే పచ్చడి. కూరగాయలు సరిగా లేవు, అసలు అన్నము సరిగా లేదు. పెరుగు అంటారు, మజ్జిగ అంటారు, నీళ్లు పోసేస్తున్నారు. అంత దరిద్రంగా ఉంటుంది ఫుడ్డు తిరుమలలో పైన. అస్సలు బాగోలేదండి. చాలామంది ఏం చేస్తున్నారంటే విసిగిపోయి బయట ఉన్న హోటల్స్లో చిన్న టిఫిన్ సెంటర్లలో తినేస్తున్నారు. మీరు చిన్న ఈ ఆకుల్లో పెడతారు చూడండి భోజనం, అన్నీ కలిపి వండింది కిచిడీలాగా, అది బయట పెడుతున్నారు. అది అసలు చాలా రుచికరంగా ఉంటుంది ఆ భోజనం. ఆ ఒక్క భోజనం మాత్రం అది తింటే చాలు అనిపిస్తుంది. లైన్ కట్టుకుంటూ వెళ్ళి కుర్చీల్లో కూర్చొని టేబుల్ మీద పెట్టుకొని అరిటాకుల్లో తిన్నాము అని అనుకోవడమే కానీ రుచికరమైన భోజనం కాదది. చాలా దారుణంగా చేస్తున్నారు. లడ్డూలు అంటే ఎలా ఉండాలండి? మీరు చిన్నప్పుడు బంతితో ఆడుకున్నారు కదా, అందరూ ఆడుకున్నారు కదా, మీరు ఆడుకున్నారు, మేము ఆడుకున్నాం. బంతి ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. జాంపండు ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. బత్తాయి పండు ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. యాపిల్ పండు ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. కానీ ఇవన్నీ గుండ్రంగానే ఉంటున్నాయి, లడ్డూలు మాత్రం గుండ్రంగా లేవు. ఇలా తీసేస్తున్నారు, ఇలా అనుకుంటే చిప్పలో పడేస్తున్నారు. ఆ చిప్ప కూడా ఎలా ఉంటుంది? ఇలాగా ఉంటుంది, పత్తలాగా. దాంట్లో వేస్తే లడ్డులాగా లేదది. ఏదో వేసామా, పెట్టామా, తిన్నామా, ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా అవి లడ్డూల్లా లేవండి, లడ్డూల్లా లేవు. ఇంతకుముందు కళ్యాణానికి వెళ్తే ఒక మిరియాలది ఇంత బెడలుపు రొట్టె లాంటిది ఇచ్చేవాళ్ళు, పెరుగన్నం పెట్టేవాళ్ళు, పులిహార పెట్టేవాళ్ళు, పరమాన్నం పెట్టేవాళ్ళు. ఇంచక్క ఇంతింత లావు లడ్డూలు 2 లడ్డూలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరికి ఇచ్చే లడ్డూలు లాంటివే 2 లడ్డూలు మొహాన పడేస్తున్నారు. ఇది తిరుపతిలో జరిగేది. ఈ అనర్థాలు ఎవరు చూస్తున్నారు? ఎవరైనా కనిపెడుతున్నారా? ఎవరైనా మీకు చెప్పుకుంటున్నారా? ఎవరైనా దాని గురించి ఆలోచిస్తున్నారా? నాయుడు గారితో మాట్లాడదామని ఎంతగానో ట్రై చేశాను నేను, కుదరలేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీగా ఆ నాయుడు గారిని కలుస్తాను.
ఇంతకుముందు బాపినేడు గారు ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఆయనకి నాకు ఫైటింగ్ అయ్యింది. తిరుపతి కొండ మీదే, ఎక్కడో కాదు, పొద్దున్న 6 గంటలకి పట్టుకొని తాడో పేడో తేల్చేయాలన్నట్టుగా తేల్చేశాను నేను బాపినేడు గారు ఉన్నప్పుడు. అంతకుముందు ఇంకొక నాయుడు ఎవరో ఉండేవాళ్ళు, ఆయన గుర్తులేదు నా పేరు. ఆయన్ని కూడా ఓల్డేజ్ వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ గంటలు అక్కడ నుంచోబెట్టి తాడు కట్టి వాళ్ళని వదిలితే ఎట్లా పరిగెత్తుతారండి? ఓల్డేజ్ వాళ్ళు, కాళ్ళు నడవలేని వాళ్ళు ఎట్లా వెళ్తారు వాళ్ళు ద్వారంలో నుంచి? ఆ విధంగా ఆపడం అనేది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం చెప్పండి? కనీసం మామూలు వాళ్ళని నుంచోబెట్టి వీళ్ళని బయటికి వదలాలి కదా. అప్పుడు మాకు పెద్ద ఆయన ఉన్నాడు, తీసుకుని వెళ్ళాను, ఆయనతో గొడవ పెట్టుకున్నా, అదే అయిపోయింది. బాపినేడు గారు అయిపోయారు, మళ్ళీ ఎవరో వచ్చారు, ఆయన అయిపోయారు. ఇప్పుడు ఈయన ఉన్నారు, నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారిని కూడా కలుస్తాను, మాట్లాడతాను. నేను ఇదంతా గమనించాల్సింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వీళ్ళు కంపల్సరీగా ఆ గుడిని ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మీరు పరిశీలించి తిరుపతి గురించి, మీరు తిరుమల గురించి చాలా 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 తెలుసుకోవాలి. చాలా మీరు దాన్ని గమనించి ఎవరికి ఏమి జరుగుతుంది, ఎవరికి ఎలా జరుగుతుంది, ఎవరికి ఏం చేస్తున్నారు, వీళ్ళు పబ్లిక్ని ఎలా చూస్తున్నారు, కళ్యాణం ఎలా చేస్తున్నారు, లైన్లలో ఎలా పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడాలి సార్. మీరు చూడకుండా మీరు ఏదో వచ్చాం కదా వెళ్ళిపోయాం కదంటే సెలబ్రిటీలకు ఇచ్చే అంత విలువ మామూలు వాళ్ళకి ఇవ్వట్లేదు, అవసరం లేదు. ఇప్పుడు సెలబ్రిటీలు అంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి, మినిస్టర్లు కాబట్టి, సినిమా యాక్టర్లు కాబట్టి వస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళకి ఇచ్చే మర్యాదలు ఇస్తున్నారు. కంటే వేరే వాళ్ళు మనుషులు గారా? అందరూ మనుషులే కదా. అందరూ కూడా ఆ భగవంతుని కళ్ళతో, 4 కళ్ళతో చూడాలి, 2 కళ్ళతో చూడాలని చెప్పని వచ్చేవాళ్ళేగా. అందరూ కూడా ఆ దేవుని దర్శించుకోవాలని వచ్చేవాళ్ళేగా. అలాంటప్పుడు భేదాలేంటి? అక్కడ గజస్తంభం పెట్టారు. ఆ గజస్తంభము భగవంతుణ్ణి పొయ్యి ముట్టుకొని తాకి నమస్కారం పెట్టుకున్న దానికంటే కూడా గజస్తంభానికి చాలా పవర్ ఉంటుంది. అది మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, అక్కడున్న బ్రాహ్మణులకి తెలుసు, అందరికీ తెలుసు. అక్కడున్న గజస్తంభము గుడి ముందు పెట్టిన గజస్తంభానికి భగవంతుడికి ఉన్నంత కూడా భగవంతునికి ఉన్న పవర్ కాదు, అంతకన్నా ఎక్కువ పవర్ ఉంటుంది. గజస్తంభాన్ని ఇలా తాకితే మనం చేసుకున్న పాపాలు, మనం చేసుకున్న కర్మఫలాలు, మనం చేసిన ద్రోహాలు, మోసాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దాన్ని తాకనీయకుండా సెలబ్రిటీస్ మాత్రం వచ్చినప్పుడే ఆ గేట్ ఓపెన్ చేస్తారు. అంటే సెలబ్రిటీసే మీకు ఫండ్స్ ఇస్తున్నారా? సెలబ్రిటీసే మీకు డబ్బులు ఇస్తున్నారా? సెలబ్రిటీసే మీకు కళ్ళకు కనపడతారా? జనాలంతా కనపడరా? పక్కన ఒక స్థలం ఉంచేసి కొంచెం అలా తాక్కుంటూ వెళ్ళిపోతే బంగారు నీరు తాకి నీరు పోతుందేమో, పోతే మళ్ళీ పోయించండి. దేవుడికి ఏం తక్కువ అండి? ఏం తక్కువ? డబ్బులు ఏం తక్కువ ఉన్నాయి ఆయనకి? ఎన్ని కోట్లు వస్తున్నాయి? అది పోయిందనుకోండి, మళ్ళీ పోయించండి, తప్పేముంది? అంతేగాని ఆ గజస్తంభాన్ని దాచిపెట్టి తాళాలు వేసి సెలబ్రిటీలు వచ్చినప్పుడు, మినిస్టర్లు వచ్చినప్పుడు, పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు తాళాలు తీసి దాని చుట్టూ తిరిగి దాన్ని దండం పెట్టుకుని వెళ్ళిపోతారా? అంటే వాడే వేస్తున్నారా డబ్బులు? పబ్లిక్ అంతా వేయట్లేదా? మీకు రోజుకు 4 కోట్లు 5 కోట్లు వస్తున్నాయి. ఎవరేస్తే వస్తున్నాయి? మినిస్టర్లు వేస్తే వస్తున్నాయా? సినిమా వాళ్ళు వేస్తే వస్తున్నాయా? సెలబ్రిటీస్లు వేస్తే వస్తున్నాయా? అంత పబ్లికేనండి. ఇప్పుడు 1,00,000 మంది వచ్చారనుకోండి, 1,00,000 మంది, 1,00,00,000 మంది వచ్చారనుకోండి, 1,00,00,000 మంది, ఆ 1,00,00,000 మందిలో ఒకరు 10 రూపాయలు వేస్తారు, ఒకరు 2 రూపాయలు వేస్తారు, ఒకరు 20 రూపాయలు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 1000 రూపాయలు, ఒకరు 2,000 వేస్తారు, 3,000 వేస్తారు. అందరు వేసేవి అందులోనేగా డబ్బులు. మళ్ళీ వాళ్ళంతా మనుషులు గారా? సెలబ్రిటీలే మనుషులా? ఇది మానుకోవాలి. తిరుపతిలో ఇది తీసేయాలి. తిరుపతిలోనే కాదు, ఏ గుడిలోనైనా కూడా ఈ పద్ధతి ఉండకూడదు, తీసేయాలి. గజస్తంభాన్ని తాకిన తర్వాతే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా సరే గజస్తంభాన్ని తాకిన తర్వాతనే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకోవాలి, దండం పెట్టుకోవాలి, కళ్ళతో చూసుకుంటూ దండం పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇది ఒకటి మీరు పాటించి, దీన్ని ఒక్కసారి మీరు గమనించి ముందుకెళ్ళి కొంచెం దీని గురించి ఆలోచించి మీరు నాయుడు గారితో మాట్లాడతారో, ఎవరితో మాట్లాడతారో, చంద్రబాబు నాయుడు గారు పదే మీకు నమస్కారాలు చేస్తూ నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో తెలుగుదేశం ఉన్నప్పుడు, మీరున్నప్పుడు ఎమ్మెల్యే సాయన్న గారు కంట్రోల్మెంట్ ఏరియా మీకు తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. మహిళా ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు చేశాను నేను. అది మీకు గుర్తే ఉంటుంది, మీరు మర్చిపోకండి.
దయచేసి మీరు తిరుపతి గురించి ఎంత తొందరగా మీరు దాని గురించి పరిశీలిస్తారో, దాని గురించి గమనించి మీరు ముందుకు వెళ్తారో చాలా ప్రజలకందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది మాత్రం మీరు గమనించి ముందుకు వెళ్ళండి. జై హింద్.